ఇన్స్టాగ్రామ్ లో ఐడీలకు కూడా నువ్వే రిప్లై ఇస్తావు, ఫేస్బుక్ లకు కూడా నువ్వే రిప్లై ఇస్తావు, ఫేస్బుక్ అయితే నువ్వే మెయింటైన్ చేస్తావు. నా బొచ్చుగాడు ఎవడో కూడా నాకు తెలియదు. మహేష్ బాబు ఫోటో పెట్టి ఎవడో తెలియనప్పుడు రిప్లై ఎందుకు ఇచ్చినావు? మెసేజ్లు ఎట్లా పోయినాయి? కళ్ళ ముంగడు ఇంత కనబడుతున్నా నమ్మకం ఉందా లేదా అంటున్నావు ఏంది? నువ్వెందుకు చేస్తున్నావు మరి అట్లా? డేట్ పోదామా అంటావు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఓకే నేను రెడీ, డేట్ కి పోదామా అని ఇద్దరము చెప్పు కదా. నాకు ఇష్టం లేదమ్మా, నాకు నచ్చలేదు, మా వీడియోలో కామెంట్లు గలీజ్గా పెడుతున్నా, అందరు సెట్ అయితే లేదంటే చెప్పు, వదిలేసుకుంటా నేను. ఏంది ఇది? ఏమర్థమైంది నీకు? పిచ్చా? ఏమర్థమైంది? శివ నీకు తీసుకురా. ఏమైంది? లైట్ లేదంట. ఏం అనుకుంటాడు? ఫస్ట్ బయటికి రా. బాగా పెట్టారు. కూర్చొని సాల్వ్ చేసుకోమని ఉంటే ఇద్దరిది తప్పైతే సాల్వ్ అక్క నీ మెసేజ్లు ఉన్నాయి అక్క దాంట్లో, అది నీ ఐడియే. అమ్మ తోడు నేను ఇందాక తీసుకున్నా, నేనైతే ఆడియోస్ పంపించుకొని ఇచ్చేసిన, నాకు తెలియదు. నా అమ్మ తోడు శివ, నాకు అంత మెసేజ్ చేసి అంత ఓపిక కూడా నాకు లేదు, టైం కూడా నాకు లేదు. నాకు వచ్చే కాల్స్ కు చెప్పే ప్రాబ్లమ్స్ దానికే వినడానికే ఎక్కువ అయిపోతుంది. నీకు ఇంత ముందుకి ఎప్పుడైనా అనుమానం వచ్చిందా ఇట్లా నీకు ఆమె మీద? ఇప్పుడు నాకు నిజంగా నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. శివ నువ్వు కొంచెం ఏమైంది? కొంచెం పర్సనల్ పర్సనల్ ఏముంది బ్రో, అది నేను కొంచెం మాట్లాడేది ఉంది శివ, అర్థం చేసుకో. నీ పర్సనల్ ఇది ఇక్కడ నీ చేతులు గీతులు ఏం చేసుకో బ్రో. దారా నువ్వు రా. నేను పిలిచినప్పుడు రా శివ. సరే డోర్ పెట్టనా? పెట్టేసి నీకు నా మీద నీకు నా మీద నమ్మకం లేదా? నీ మీద నాకు నమ్మకం లేదని నేను అంటలేను, కానీ ఇదేంది? ఇంకో దాంట్లో దీంట్లో రెండిట్లే లాగిన్ ఉంది, నువ్వు వెళ్ళి నన్ను చెక్ చేసుకో. నేను ప్రతిదీ ఏమని చెప్తా, హాయ్ అబ్బాయి అయితే హాయ్ బ్రో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, అమ్మాయి అయితే హాయ్ మా అంట, లేకపోతే హాయ్ సిస్టర్ చెప్పండి. చాలా వరకు నా కాల్స్ అవన్నీ నువ్వే లిఫ్ట్ చేస్తావు. ఇన్స్టాగ్రామ్ లో ఐడీలకు కూడా నువ్వే రిప్లై ఇస్తావు, ఫేస్బుక్ లకు కూడా నువ్వే రిప్లై ఇస్తావు, ఫేస్బుక్ అయితే నువ్వే మెయింటైన్ చేస్తావు. నా బొచ్చుగాడు ఎవడో కూడా నాకు తెలియదు. మహేష్ బాబు ఫోటో పెట్టి ఎవడో తెలియనప్పుడు రిప్లై ఎందుకు ఇచ్చినావు? అదే నేను అదే చెప్తున్నా, అమ్మ తోడు నేను రిప్లై ఇయ్యలే. నా ఛానల్ మీద ఇంకెవరు ఇస్తారు నీ ఐడీలకి? నేను మా అమ్మ మీద ఎప్పుడైనా నొట్టేసినా? మరి ఎవరు ఇచ్చారు నీ ఐడీలకి? మహేష్ బాబు అంటే ఆడు హీరో. సరే నేను ఏమంటున్నా, మహేష్ బాబు అంటే అతని హీరో, మహేష్ బాబు అంటే హీరో. సరే మహేష్ బాబు తెలియదు అంటే తెలుసు, సినిమాలలో చేస్తాడు కాబట్టి. వాడు ఎవడో పిచ్చకుంట్లోడు ఫేక్ ఐడి పెట్టుకొని దానికి మహేష్ బాబు ఫోటో పెడితే దానికి నేనేం చేయాలి? నేను ఏమంటున్నా, ఫేక్ ఐడియా రియల్ ఐడియా అంటలేదు నేను. ఈ ఐడికి నువ్వు రిప్లై ఎందుకు ఇచ్చినావు? నువ్వు రిప్లై ఇవ్వకుండా నీ ఐడీలకి మెసేజ్లు ఎట్లా పోయినాయి? మరి మెసేజ్లు ఎట్లా పోయినాయి? మెసేజ్లు ఎట్లా పోయినాయి? కళ్ళ ముంగడు ఇంత కనబడుతున్నా నమ్మకం ఉందా లేదా అంటున్నావు ఏంది? డేట్ పోదామా అంటావు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఓకే నేను రెడీ, డేట్ కి పోదామా అని ఇద్దరము. మెసేజ్ నువ్వు చేయకపోతే మెసేజ్లు ఎట్లా పోయినాయి? ఎట్లా పోయినాయి మరి మెసేజ్లు? నీ ఐడి ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. నా దగ్గర లేదు నీ ఐడి. నాయే 2 ఫోన్లలో ఉన్నాయి. మరి మెసేజ్ ఎట్లా పోయింది? ఎట్లా పోయిందంటే ఎవడన్నా హ్యాక్ చేసిందేమో. ఎవడు హ్యాక్ చేసిండు? హ్యాక్ చేసి ఒక్క ఐడికి మెసేజ్ పెడతారా? మిగతా అన్ని బ్రో పెట్టి. ఇప్పుడు ఏమంటున్నావు? నీకు నచ్చకపోతే చెప్పు, నచ్చలేదా చెప్పు.
ముఖం మీద చెప్పు కదా, నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఏంటిది? నాకు నచ్చలేదు, మా వీడియోలో కామెంట్లు గలీజ్గా పెడుతున్నా, అందరు సెట్ అయితే లేదంటే చెప్పు, వదిలేసుకుంటా నేను. ఏంది ఇది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత మంది ప్రపోజ్ చేసిరో తెలుసు, అర్థమవుతుందా? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎంత హై లెవెల్లో ఉంటారో నీకు తెలుసు, నాకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నీ నీకు తెలుసు, ప్రతి దాంట్లో. మరి తెలియదు నాకు. ఇండస్ట్రీలో ఇది తెలియదు నాకు. నీకు ఇచ్చాక ఇది తెలియదు నాకు. అంత మంచులు వదిలేసి దీపి చెప్పండి లవ్ చేసినట్టు వాడి పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు. ఒక హీరో మహేష్ బాబు ఫోటో పెట్టుకోక సరిపోతుందా? కేబిహెచ్పీ కింద నేను ఈ మాట అనకు, గలీజ్ కూడా. కేబిహెచ్పి నేను ఎందుకు పోతా కేబిహెచ్పి? మెసేజ్ నువ్వే పెట్టినావు కదా, ఏమని? మీరు కేబిహెచ్పీలో ఉంటారు కదా నేను చూసినాను. నేను పెట్టలే నాన్న అవి, మరి మెసేజ్ లో ఒకటి నేను పెట్టి పెట్టలే. అమ్మతో నాన్న నేను పెట్టలేను. నువ్వు పెట్టినప్పుడు నీ ఐడియాలకే ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? పెట్టలేను నాన్న, ఏమైతుంది అసలు? నేను పెట్టలేను. ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తుంది. నేను ఏం చేయాలి నాన్న? ఇప్పుడు వస్తే డేట్ కి ఎప్పుడు పోదామని అడుగుతుంది. సరే డేట్ కోదాం రారా అని చెప్పి ఆయన పట్టుకొని కొట్టు కొట్టు. నేను చెప్తున్నా చంపే, నాకెందుకు నాన్న? నేను ఊలేనంటే నన్ను నమ్మవు ఎందుకు నువ్వు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను చేయలేను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు ఇచ్చా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెయ్యలేను అని చెప్తున్నా కదా. మరి ఏందమ్మా ఇది? అమ్మ నేను చెయ్యలేను. నువ్వు చేయనప్పుడు అరే నేను ఈ మెసేజ్- చెయ్యలేను అంటున్నా కదా. నువ్వు చేయనప్పుడు ఈ మెసేజ్ ఎక్కడి? నేను చెయ్యలేనా బ్రో? చేయనప్పుడు మెసేజ్ ఎక్కడి? నువ్వు ఆయన డేట్కి రమ్మన్నా అన్నాడు కదా, ఆ డేట్కి రమ్మను. వాడిని పట్టుకో, వాడిని కొట్టు, అన్ని చెయ్యి. కావాలంటే నేను కోఆపరేషన్ చేస్తాను నీకు. నేను చేయలేను. అది నువ్వు ఏడ్చినంత మాత్రం ఏం కాదు. నేను చేయలేను. ఇప్పుడు నువ్వు ఏడిస్తే నేను అబద్ధం నిజంలా ఒప్పుకోవాలా? ఏమర్థమైంది? లైట్ తీసుకో. నీకు పిచ్చా? చాలు కదా. ఏమర్థమైంది? శివ అరుణ్ ఇక్కడ తీసుకురా. ఓ ఏడికి బాత్రూంలో పోయండి. బాత్రూమ్ వస్తుందా? ఏమైంది నాన్న? లైట్ లైట్ అరుణ్ చేసుకోగలడా? ఏమైంది? లైట్ లేదంట. ఏం అనుకుంటాడు? ఫస్ట్ నువ్వు బయటికి రా. ఏయ్, ఇక్కడ రా. బాగా పెట్టరు ఇక్కడ బ్రో ఎవర్రా మోసం చేసింది? నువ్వు బయటికి వచ్చి మాట్లాడు. నువ్వు బాత్రూంలో పోయి ఏం చేసుకుంటున్నావు మరి? అరే లైట్ బంద్ చేసా. అరే అరే నువ్వు బయటికి రా. శివ నువ్వు ఏమైనా చేసినావా? నిజం చెప్పు. నవ్వుతురా. నేనెందుకు ఏం చేస్తాక? నాకేం అవసరము? నువ్వెందుకు రా కెమెరా శివ? నాకైతే ఇప్పుడు కెమెరా పట్టుకున్నావు, నాకు ఏమిందే డౌట్. అరే అక్క, నువ్వు నేను అనవసరంగా చేసుకుంటున్నా. రిలేషన్ ఖరాబ్ చేస్తున్నావు శివ. అయ్యా, కానీ నేను ఏం చేస్తలే. నాకు కెమెరా నేను పట్టుకున్నాను. సీసీటీవీ చెక్ చేస్తాను. ఎందుకు? ఆగు. సరే నేనే చేసిన బ్రో బయటికి రా బ్రో. అరు ఒకసారి సీసీటీవీ చెక్ చేయి. బ్రో ఇగో నేనే చేసిన బ్రో నేనే చేసిన చాటింగ్. 140 నుంచి సీసీటీవీ చెక్ చేయి ఒకసారి. అటు నీ దాంట్లో లాగిన్ ఉంది కదా, 140 నుంచి సీసీటీవీ చెక్ చేయి. నేనే చేసిన బ్రో, నిజంగా నేనే చేసిన. ఎందుకు కొట్టినావు? ఒక్క నిమిషం బ్రో. ఇగో యాక్చువల్ గా ఇది రివెంజ్ చేద్దామని చెప్పి చేసిన. శివ, అంత ఎమోషనల్ అయితే అనుకోలేదు. ఒక్క నిమిషం ఆకు బ్రో, కొట్టినట్టు కూడా బ్రో. ప్లీజ్ నీ చేతిలో శివ లైఫ్ లతో రిలేషన్ ఏంది శివ? నువ్వు అన్ని నువ్వు ఆయన మీద చేసిన, ఆయన నీ మీద చేసిన, మీ ఇద్దరు కలిసి నా మీద రివెంజ్ చేస్తారు. తమాషాలు చేస్తారా? నాకు కూడా తెలియదు. నీకు తెలియదు ఎట్లేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ తోనే. ఇప్పటిదాకా ఒక అమ్మాయి వచ్చింది లవ్ ప్రాబ్లం అని, ఆ పిల్లతో నేను మాట్లాడుతున్నా ఫోన్ శివ, ఎందుకు శివ?
బ్రో ఏం లేదు బ్రో, కింద కామెంట్లు వచ్చినాయి కదా, ఆ. ఆ కామెంట్లకి చెప్దామని చెప్పేసి వీళ్ళు ఇంత ట్రూ ఏం ఉంటారు, చెప్తావ్? మీరు ఎటువంటి కామెంట్లు పెట్టకండి విడగొట్టమని చెప్పేసి అని వీళ్ళిద్దరు ట్రూగా శివ వాళ్ళకి వీళ్ళకి చెప్పడం అట్లా అంటే చాలా మంది మన వీడియోలు ఫేక్ అంటారు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చేసిన అన్ని పెడతామా శివ? మనకి ఇంపార్టెంట్ శివ, మనం జెన్యున్ చేస్తున్నామా లేదా మనకి ఇంపార్టెంట్. చెప్దాం అనుకున్నాం బ్రో నిజంగా. నేను అది కూడా అనుకోవచ్చు కదా, నువ్వు ఇట్లా చేయొద్దు అనేది ఫ్యూచర్ లో తెలుస్తుంది కదా, కామెంట్లు పెట్టేటోళ్ళకి ఈ ఇద్దరు విడది అని చెప్పేసి కామెంట్లు పెడతారు బ్రో. ఈ తొక్కలో ఎవరు ఏమో ఇట్లాంటి కామెంట్లు పెట్టకండి, ఇప్పుడన్నా అర్థం చేసుకోండి వీళ్ళిద్దరు ఎంత సిన్సియర్ గా లవ్ శివ చేస్తున్నారో. నీకు మాట చెప్తున్నా, నువ్వు మళ్ళీ మా మధ్యలోకి రాకు. సరే. అర్థమైందా? నీకు అనవసరం ఇవన్నీ, అర్థమైందా? మా ఇద్దరు పర్సనల్ ఇష్యూ మాది, మేము చూసుకుంటాం. నువ్వు ఇన్వాల్వ్ కాకు, నువ్వు రాకు. సరే. అర్థమైందా? సరే. ఇంకోసారి ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు చెప్పు. సరే బ్రో. నీకు మరీ చెప్తున్నా, నువ్వు తమ్ముడు గిమ్ముడు అని తీసుకొచ్చినాక నిన్ను వాళ్ళ కొడతా చంప. నేనేమైనా చేయమన్నా? నువ్వు ఇచ్చిన చనివే ఇదంతా మరి. నువ్వు తమాషాలు చేస్తున్నావు. సరే, భయం బాత్రూమ్ లో ఏం చేసుకోవాలి చెప్పు. నీకు ఎందుకు శివ? కాదు బ్రో, బాత్రూమ్ అంటే ఏం సూసైడ్ చేసుకునే విధంగా ఏముండే మొహం కడుక్కొని వచ్చిన. మరి ఏదో పెద్ద ఏదో వేసుకోనికి పోయినా చేసుకుంటున్నావు మరి. ఏడ్చినా కదా, మొహం ఖరాబ్ అయింది, మొహం Guys, కడుక్కొని చూడండి శాలినక్క కోసం ఏడ్చిండు పాపం, చూడండి ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నాయి శాలినక్కని. శివ. మీరు ఇట్లాంటి కామెంట్లు కొట్టకండి ప్లీజ్, మీకు దండం పెడతా. వాళ్ళు comment- వాళ్ళిద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకుంటారు, పెళ్లి కూడా నువ్వు మళ్ళీ చేసుకుందాం మమ్మల్ని మా అనుకుంటున్నారు. దాంట్లోకి involve కాదు. వాళ్ళకి పుట్టబోయే దండం పెడుకుని పెడతా. నా పేరు కూడా పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. శివ నువ్వు వాళ్ళు సిన్సియర్ ఫేక్, వాళ్ళకి రాను వాళ్ళకి అర్థమైతే శివ, కానీ నువ్వు ఇలాంటివి చెయ్యకు శివ. ఓకే అక్క. దెబ్బల దాకా నన్ను ఎప్పుడు కొట్టలేదు శివ, అలాంటి దెబ్బల దాకా వచ్చింది. ఏంది శివ ఇది గలీజ్గా, నాకే గలీజ్గుంది. సరే అక్క, సారీ. ఏంది వరస్ట్గా చేస్తున్నావు శివ. సారీ శివ. ఇప్పుడు రోజు రోజుకి ఇంత కొట్టిన వర్షంగా దెబ్బ తయారవుతున్నావు వస్తుందా శివ? నన్ను ఇంతవరకు ఏం తమాషాలు శివ? కామెంట్లలో వేసుకుంటే ఏం కామెంట్లు? గలీజ్ ఉంటుంది శివ. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఒక దెబ్బ పడ్డది, దెబ్బ పే మీద పడ్డ దెబ్బనైతే రాదు కదా శివ. సరే మాటనంటే గాలికి పోతుంది, దెబ్బ రాదు కదా. నువ్వు ఇలాంటివి చెయ్యకు శివ, గలీజ్గా ఉంది. సరే తీసేరా, తీసేయండి ఎంతసేపు తీసేయ్.